హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బాలు. ఈ రీసెంట్గా జరుగుతున్న ఏపీ శాసన మండలిలో మన వత్స గారు లోకేష్ గారిని ఎలా ఏకిపారేశారో ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే ఏపీ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారండి. ఏపీలో 17 యూనివర్సిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రచురణ మంత్రులు సైలెంట్ అయ్యారు. శాసన మండలి వేదికలో ఏపీలో 17 యూనివర్సిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వీసీల బలవంత రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్ నియమిస్తే ప్రభుత్వం ఎట్లా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మూకుమ్మడిగా 4 రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు? ఒకేసారి అంత మాది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది? దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు? బీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్ ఎదురుదాడికి దిగారు. దీంతో మండలి చైర్మన్ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు. అయితే ఈ వార్తల్లో మీకు ఏం అర్థమవుతుందో మన ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బొత్స గారి వ్యాఖ్యలు వాస్తవమా అవాస్తవమా? మంత్రి లోకేష్ మండిపడ్డదానంలో ఏమైనా తేడా ఉందా? చూసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అట్లానే లేటెస్ట్గా జరుగుతున్న న్యూస్ మొత్తం అన్నిటి కూడా మన ఛానల్లో మనం రోజుకు ఒక వీడియో తరపున పెడుతూ ఉంటాం. తర్వాత స్పోర్ట్స్ కూడా అన్నీ పెడుతూ ఉంటాం. మన ఛానల్లో స్పోర్ట్స్ న్యూస్ డైలీ వార్తలు ఏమన్నా సరే మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.